చెప్పాడు శిష్యులతో, నేను మీతో ఉన్న కాలంలో చెప్పాను కదా, కీర్తనల గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో, ధర్మశాస్త్రంలో నన్ను గురించి ఏమేమి చెప్పబడిందో అవన్నీ ఈ రోజు నెరవేరింది. ఈ రోజు అంటే నేను తిరిగి లేచిన ఈ రోజు అవి నెరవేరింది. కాబట్టి రిజరెక్షన్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. పునరుద్ధానము ప్రవచనాల యొక్క నెరవేర్పు, సంపూర్ణత. లేఖనాలను నెరవేర్చింది ఈ పునరుద్ధానం. రెండోది, యేసుక్రీస్తు తిరిగి లేవడం వలన ఏం జరిగింది? 47వ వచనం, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడును అని వ్రాయబడింది. మారు మనస్సు పాపక్షమాపణ అనేది, వింటున్నారా, పునరుద్ధానం వలనే సాధ్యం. మరణమును జయించని వానిని మనము నమ్మడం వలన మన మనసు మారదు. మరణమును జయించని వ్యక్తులు ఎంత గొప్పవారైనా వారి వలన మనకు పాప క్షమాపణ దొరకదు. కాబట్టి మారు మనసు, పాప క్షమాపణ అనే వాటికి ఆధారం, బలం, స్థిరత్వాన్ని చేకూర్చింది పునరుద్ధానం. కాబట్టి మారు మనసు, జీవితం మార్చబడడానికి పునాది ఏంటి? పునరుద్ధానం. యేసు ప్రభు కనుక తిరిగి లేపబడకపోతే, అయ్యా అమ్మా, యేసు ప్రభు తిరిగి లేపబడకపోతే మనం పొందిన మారు మనసుకు ఆధారము లేదు. యేసు ప్రభు తిరిగి లేపబడకపోతే మనము పొందిన పాప క్షమాపణ గ్యారంటీ అని చెప్పడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం వలనే నా పాపాలు దేవుడు క్షమించాడు, నేను చనిపోతే పరలోకంలో ఉంటాను అనే ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ కి బేస్ ఏంటంటే పునరుద్ధానం. యేసు ప్రభు తిరిగి లేవకపోతే నేను దేవునితో ఉంటాను అనే ధైర్యం మనకుండేది కాదు. దేవునికి స్తోత్రం, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మారు మనసుకు, పాప క్షమాపణకు ఆధారము పునరుద్ధానం. మిగిలిన లోకంలో ఎంతో మంది దేవుళ్ళు, దేవతలను పడేవారు ఉన్నారు. మేము కొంచెం విగ్రహారాధన బ్యాక్గ్రౌండ్ మాకు పోలేరమ్మ, గంగమ్మ పౌత్యావులు చేసేవాళ్ళు మా అమ్మ నాన్న. ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ, జాతరలన్నీ, కర్ర తీసుకుని ఒళ్ళు పగలగొట్టి పిచ్చి పనులన్నీ చేసేవాళ్ళు. వాళ్ళు అదంతా లేదు ప్రపంచంలో. నువ్వు ఎన్ని చేయి, నువ్వు ఎన్ని లక్ష పనులు చేయగా ప్రయోజనమే లేదు. కాబట్టి మొదటిది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రొఫెసీ. రెండవది బేస్ ఫర్ రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. పాప క్షమాపణకు ఆధారము కలిగింది. మూడవదిగా యేసు ప్రభు తిరిగి లేవడం వలన మానవ జీవిత సమస్యలకు పరిష్కారం దొరికింది. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం. ఇవన్నీ చదవడానికి వీలు పడదు కానీ మనం ఈ మాట చూస్తాం. 13వ వచనం నుండి చదువుతున్నాను. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి మేరీ అండ్ జీసస్, మరియకును యేసు ప్రభుకు మధ్య పునరుద్ధానం తర్వాత జరిగిన అద్భుతమైన సంభాషణ. యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు మరియ చేసిన సేవ, మరియ చూపించిన ప్రేమ, మరియ పట్ల దేవుడు చూపించిన ప్రేమ మరియ మర్చిపోలేక పునరుద్ధాన సమయంలో సుగంధాలు తీసుకొని వచ్చి ఆయన ఒంటికి రుద్దుదామని సిద్ధపరచుకొని సుగంధాలన్నీ, గ్రంథాలన్నీ తీసుకొని వచ్చారు. అయితే యేసు ప్రభు బాడీ అక్కడ లేదు. చూడలేకపోయేటప్పటికి నిరాశ వచ్చింది. ఆమె షీ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. అక్కడ దేవుని యొక్క శరీరం లేకపోవడం వలన చాలా నిరాశలోకి వెళ్ళిపోయింది ఆమె. అప్పుడు ఆమె బాధపడతా ఉంది, ఏడుస్తూ ఉంది. అమ్మ, మీరు వినాలి, కొంచెం జాగ్రత్తగా వినాలి, నేను చెప్పేది కొద్ది మాటలే. ముగింపులోకి వచ్చాను నేను. వింటే మీకు ప్రయోజనం. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రశ్న. ఇక్కడ మీ జీవితాల్లో కూడా ఏడుపుకు చాలా కారణాలు ఉండుండవచ్చు. మీ జీవితాల్లో వేదన, మీ జీవితాల్లో దుఃఖం, మీ జీవితాల్లో ఎవరికి చెప్పుకోలేని అంతరంగములో ఉన్నటువంటి అంతులేని వేదన మీ జీవితాల్లో ఉండొచ్చు. ఆర్థిక సంబంధమైన పరిస్థితులను బట్టి, పేదరికాన్ని బట్టి, దీనమైన స్థితిని బట్టి, బంధు బలగము లేని దాన్ని బట్టి, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేని దాన్ని బట్టి, సహాయం లేని దాన్ని బట్టి, దీనస్థితిని బట్టి నీ జీవితంలో దుఃఖం ఉండవచ్చు. తమ్ముడు, చెల్లి, పెద్దలారా వింటున్నారా? ఓడిపోయిన దాన్ని బట్టి దుఃఖపడుతూ ఉండుండొచ్చు. జీవితంలో
ఇచ్చినవి నెరవేరక దుఃఖపడుతూ ఉండి ఉండవచ్చు. నీ దుఃఖానికి కారణం ఏదైనా కానివ్వండి, ఈ ఉదయకాలమున దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఏమని? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని మరియతో అన్న మాట నిన్ను కూడా అడుగుతున్నాడు. అయ్యా విద్యార్థి, ఓ పేదవాడా, లేకపోతే దీనుడని అనుకుంటున్నవాడా, పేదవాడని అనుకుంటున్నవాడా, నేనంటే ఎవరికి లెక్కలేదు, మాదేముందలే, మమ్మల్ని ఎవరు లెక్క చేస్తారులే అనుకుంటున్నవాడా, ఎందుకు ఏడ్చుచున్నావు? Why you are crying and grieving in your spirit? You need not, from this time onwards, you need not worry about your life. From this time onwards, because I resurrected from the death. నేను మరణమును జయించి తిరిగి లేచాను. పేదవాడునని, దీనుడనని, దరిద్రుడనని, మమ్మల్ని పట్టించుకునేవారు లేరని, ఏ పూటకు ఆ పూట బ్రతకవలసి వస్తుందని, లేకపోతే భార్య వలన హింసించబడుతున్నానని, భర్త వలన బాధించబడుతున్నానని, ఈ కాపురం నేను చేయలేనని, ఈ చెర నేను భరించలేనని, చచ్చిపోతే బాగుండని, నా బాధ ఎవరికి చెప్పుకోవాలని అనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా? నిజంగా ఉన్నారా? తమ్ముడు, చెల్లి, సీరియస్ గానే చెబుతున్నాను. పండగ సందర్భమైన మాటలు కాదు ఇవి. ఇవి జీవిత సత్యం. నేను చెప్పేది, నేను చెప్పిన మాటల ప్రకారం ఎవరైనా అటువంటి బాధలో ఉన్నారా? యేసు ప్రభు ఈ ఉదయకాలాన ప్రశ్న నీకే వేస్తున్నాడు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఫర్ వాట్ యు ఆర్ సీకింగ్, బట్ వై యు ఆర్ క్రయింగ్? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అమ్మా? అంటే ఆ ప్రభు పక్కనే ఉన్న సంగతి ఆమె గుర్తుపట్టలేకపోయింది. కొన్నిసార్లు ప్రభు మనతో ఉన్న సంగతి మనం గుర్తుపట్టలేము. మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, కానీ ప్రభు మనతో ఉన్న సంగతి మర్చిపోయి ఏడుస్తా ఉంటాం. ప్రభు మనలో ఉన్న సంగతి మర్చిపోయి గ్రహింపు లేకుండా బాధపడిపోతా ఉంటాం. నాకెవరున్నారు, నాకు దిక్కులేదు. అసలు ఒరిజినల్ గా యేసు ప్రభు నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు ఎక్కడున్నాడు, ఎక్కడుంటాడు చెప్పండి? మనలోనే ఉంటాడు. అయితే మనలో వచ్చే ప్రశ్నలు ఏంటి? నాకెవరున్నారబ్బా, నన్ను ఎవరు పట్టించుకుంటారబ్బా అనుకుంటాం మనం. ఒరిజినల్ గా ఆయన ఎవరు, ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మచేత నువ్వు ముద్రించబడ్డావు. నీలో ఉన్నాడన్న సంగతి ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే ద టెన్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తావు. అమ్మా, చెల్లి, తమ్ముడు, పెద్దలారా, స్నేహితులారా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు? ఈ ప్రశ్న ఎవరికంటే ఈ ఉదయకాలమున నిజంగా ఎవరికి అర్థం కాని, ఎవరికి చెప్పుకోలేని, ఈవెన్ భార్యతో, భర్తతో, అధికారులతో కూడా చెప్పుకోవడానికి వీలు లేని అంతరంగపు వేదనలో ఉన్న వ్యక్తితో ఇదే ప్రశ్న ప్రభు వేస్తూ ఉన్నాడు. పునరుద్ధానం మనిషి జీవిత సమస్యలకు ఫైనల్ ఆన్సర్. ఇంకో మాట చెప్పనివ్వండి, ప్రతి మనిషికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, వ్యాధి సమస్యలు ఉంటాయి, ఏమండి, బంధువులతో సమస్యలు ఉంటాయి, భార్యతో సమస్య ఉంటుంది, భర్తతో సమస్య ఉంటుంది, ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. ఏమండి, ఒకవేళ వ్యాధి చచ్చిపోయేటట్టు వచ్చే వ్యాధి ఉంటే వ్యాధి పెద్ద సమస్య అనుకుందాం. పెళ్లి సమస్య ఉంటుంది. అయితే ప్రతి మనిషికి చివరి సమస్య ఏంటో తెలుసా? వింటున్నారా బాబు? ప్రతి మనిషికి చివరి సమస్య ఏంటి? మరణం. మరణానికి ముందున్న సమస్యలన్నీ చిన్నవి, మరణమే పెద్ద సమస్య అనుకుంటే యేసు ప్రభు వారు మరణ సమస్యకే జవాబు ఇవ్వగలిగిన వాడు. మరణానికి ముందున్న సమస్యలకి జవాబు ఇవ్వలేడా? ఇస్తాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. మనిషి యొక్క చివరి సమస్య అయినా మరణానికి జవాబిచ్చిన దేవుడు మరణానికి ముందున్న సమస్యలకి జవాబు ఇవ్వలేడా? ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఏడవలసిన పని లేదు. భౌతిక సంబంధమైన వాటి గురించి అసలు నువ్వు ఏడవకూడదు, అది అసలు కరెక్టే కాదు. యేసు ప్రభువు అన్నాడు, నీతిని, రాజ్యమును మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చేయటానికి ఒకే కారణం ఏంటో తెలుసా? అది దేవుని ప్రేమ అంతే. ఏంటిది కారణం చెప్పండి? దీన్ని కట్టిన వారి హృదయంలో దేవుడు ఉంచిన ప్రేమ. ఆ ప్రాంతపు ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ ప్రభువును గురించిన మాటలు వినాలి, దీవించబడాలన్న ఆశ ఈ కట్టిన వారి హృదయంలో పుట్టించింది ఎవరో?
ఉంది. పిల్లరా, నేను ఎవరికి చెందిన దాన్ని కాదు, చెందిన వాడిని కాదని. చివరి మాట ఏంటంటే అందులో ఆమె ఏమనింది? రబ్బుని అనిపించింది. మీరు కొంచెం ఈ మాటలు వినాలి. మరియా అని పిలిచిన తర్వాత గుర్తుపట్టింది. యేసు ప్రభు ఒక వ్యక్తి ఏం మాట్లాడితే నన్ను గుర్తుపడతారో ఆ మాటల్లోకి దిగిపోయాడు. దేవునికి స్తోత్రం. జీసస్ క్రైస్ట్ ఈస్ ఎ జెంటిల్ గాడ్. చాలా మృదువైన దేవుడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. బ్రదర్స్, సిస్టర్స్, ఈస్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. ఆయన ఒక వ్యక్తి దుఃఖాన్ని చూడలేని ఏకైక దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. మరియా అనేటప్పటికీ గుర్తుపట్టి ఏమనింది ఆమె? రబ్బుని అన్న. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఆ భాషతో పిలుచుకుంటుంటారన్నమాట. ఈమె నన్ను గుర్తుపట్టలేదు కదా, ఏ మాట పలికితే ఈమె నన్ను గుర్తుపట్టిద్దో తెలిసిన యేసయ్య ఆమెకు అర్థమయ్యే భాషలో మాట్లాడాడు. మరియా అనేటప్పటికి గుర్తుపట్టి రబ్బుని అన్న. అప్పుడు పునరుద్ధానుడైన యేసు అని తెలిసిన తర్వాత ఆమె కన్నీరు ఏమైపోయింది? మటుమాయమైపోయింది. దేవునికి స్తోత్రం. Unless until we see the resurrected Christ, we cannot victory over grieving of the life. జీవితంలో ఉన్న వేదన మీద మనము జయము చూడాలంటే పునరుద్ధానుడైన యేసును మనము చూడాలి. మరణమును జయించిన యేసు క్రీస్తు అన్న సంగతి ఆమె చూసిన తర్వాత ఏమైందమ్మా? ఆమె కన్నీరు తుడిచివేయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, పునరుద్ధానుడు అయిన నిన్ను చూసే కళ్ళు నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. మరియ ఏడుపు, మరియ కన్నీరు పునరుద్ధానుడైన యేసును గుర్తుపట్టిన తర్వాత అవి మటుమాయమైపోయాయి. కాబట్టి ఉదయకాలమున పునరుద్ధానుడైన యేసయ్యా, నిన్ను నా హృదయములో సరిగా చూచినట్లు నా కళ్ళు తెరువయ్యా. నేటికి నా హృదయములో జీవితంలో ఉన్న దుఃఖానికి, బాధకు జవాబు లేక వెతుకుచూ ఉన్నాను. ఎవరిని వెతుకుచున్నావంటే పరిష్కారం కొరకు ఎదుగుతుందామె. యేసు ప్రభు అర్థమయ్యాడు, పరిష్కారం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక వ్యక్తికి అర్థమైతే చాలు, జీవిత సమస్యకు పరిష్కారం వచ్చేస్తుంది. ఇది సత్యం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క దీనమైన జీవితం, ఆయన శ్రమలతో కూడిన సిలువ, ఉద్దేశపూర్వకంగా ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ ప్రభు యొక్క వృత్తాంతాన్ని బాగా చదవండి, ధ్యానించండి. మీకు వాక్యం తెలియదని చెప్పడం లేదు. యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ చదవండి, ఆయన ప్రేమను చదవండి. దేవుడు మన జీవిత సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. ఇంకొక మాట, చివరి మాట ఏమిటంటే, యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే మన నమ్మకానికి ఆధారం కలిగేది కాదు. వాక్యం చెప్పి ముగిస్తాను. 1 కొరింథీ 15లో నన్ను ఈ మాటలు చదవనివ్వండి. 15:12 క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. కాబట్టి యేసుక్రీస్తు తిరిగి లేపబడకపోతే మన విశ్వాసం ఏమవుతుంది? వ్యర్థమైపోద్ది. మన భక్తి వ్యర్థమైపోద్ది. మనం కూడా అందరూ వేరే వాళ్ళు ఎలా భక్తి చేస్తున్నారో అలా భక్తి చేసేవాళ్ళం అవుతాం. మనకేం పెద్ద ప్రత్యేకత ఉండదు యేసు ప్రభు తిరిగి లేవకపోతే. యేసు ప్రభు తిరిగి లేవడం వలన మన భక్తికి అర్థం వచ్చింది, మన విశ్వాసానికి జీవం వచ్చింది. చెప్పండి, మన విశ్వాసానికి జీవం వచ్చింది, మన నిరీక్షణకు జీవం వచ్చింది. ఏంటి మన నిరీక్షణ? మనం చనిపోతే లేచి దేవునితో సదాకాలం ఉంటాము అనే నిరీక్షణకు ఆధారం ఎక్కడొచ్చిందంటే యేసయ్య తిరిగి లేవడం వల్ల. పునరుద్ధానం, ఈ స్టేట్మెంట్ అందరూ గుర్తుపెట్టుకోండి. కొంచెం చదువర్లు కూడా చాలా మంది ఉన్నారు, నాకు తెలుస్తా ఉంది. లోకములో ఉన్న మతాలకి క్రిస్టియానిటీకి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే రిజరక్షన్. Resurrection is the only difference between the religions of the world and Christianity. Christianity religion కాదు, మళ్ళా క్రిస్టియానిటీ మతము కాదు. మతం అయ్యుంటే క్రిస్టియానిజం అనేవాళ్ళు. ఈజం అనే శబ్దం ఎక్కడ వస్తుందో అది మతం. బుద్ధిజం, జైనిజం, ఇస్లామిజం, తర్వాత
ఇవన్నీ హిందూయిజం, ఈజం అనే శబ్దం ఎక్కడొస్తుందో అది మతం. క్రిస్టియానిటీ అంటారు కానీ క్రిస్టియానిజం అని అనరు. గ్రీక్ లాంగ్వేజ్ లో క్రిస్టియానిటీ అంతే, క్రైస్తవ్యం అంతే, ఇంకా క్రిస్టియానిజం లేదు. కాబట్టి ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే రిజరెక్షన్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్స్, ఆల్ రిలీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి లోకంలో ఉన్న మతాలన్నిటికీ ఒకే ఒక తేడా చెప్పండి, పునరుద్ధానం. చెప్పండి, అది యేసుక్రీస్తు తిరిగి లేవడం. లోకములో చాలా ఉన్నాయి, కానీ వాళ్ళలో ఎవరు కూడా మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరో లేరు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేవడం వలన ఆయన యందు మనం ఉంచిన విశ్వాసం, ఆయన మీద మనం పెట్టుకున్న నిరీక్షణ సత్యం, తిరుగులేదు. మనం చనిపోతే ప్రభుతో ఉంటాం అనే కాన్ఫిడెన్స్ కి ఆ రిజరెక్షన్ ఆధారమైంది. అందుకే ఈ పునరుద్ధాన సువార్తని మనం సిగ్గుపడకుండా ప్రపంచం అంతటికి చెప్పాలి. ఇది చాలా అర్జెంట్, చాలా అర్జెంట్. పునరుద్ధానుడైన యేసుని గురించిన సువార్త మనం తీసుకున్నాడు. కాబట్టి అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? యేసుక్రీస్తు పునరుద్ధానం వచన నెరవేర్పు, యేసుక్రీస్తు పునరుద్ధానం మారు మనసుకు పాపక్షమాపణకు ఆధారం. యేసుక్రీస్తు పునరుద్ధానం నీ ఏడుపు, నీ కన్నీటిని తుడవటానికి అది జవాబు. యేసు ప్రభు తిరిగి లేచిన యేసును చూచిన మరియా కన్నీళ్లు ఏమైపోయినాయి? ఆగిపోయింది. ఆ ప్రభువును చూడు, నీ ఏడుపు ఆగిపోతుంది. అది ఏ రకమైన దుఃఖమైనా సరే. చివరిది, యేసుక్రీస్తు తిరిగి లేవడం వలన విశ్వాసానికి, నిరీక్షణకు ఆధారం కలుగు చేశాడు. ఒక తేడా ఏంటి? అన్ని మతాలకు క్రిస్టియానిటీకి ఉన్న ఒకే ఒక తేడా చెప్పండి, పునరుద్ధానం. పునరుద్ధానం అంటే మరణమును జయించి తిరిగి లేచి. యేసుక్రీస్తు ప్రభు అక్కడే గవర్నమెంట్ ఆర్డర్స్ ని, బండల్ని, సాతాన్ని, పాపాన్ని మొత్తాన్ని జయించి మానవ జీవిత సమస్యలైన చివరి సమస్యను కూడా జయించి లేచిన వాడు యేసు ఒక్కడే. బోలో ఖుదావన్ యేసు మహారాజుకి జై అనండి అందరూ. బోలో ఖుదావన్ యేసు మహారాజుకి, రాజుల రాజు అయిన యేసుక్రీస్తుకి, పాపల కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుకి, మరణమునే జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తుకి ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మీ కన్నీటిని తుడిచి మీకు ధైర్యాన్ని, బలాన్ని రానున్న జీవిత కాలం అంతా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి మరి కిందన ఒకసారి ఒంగోలు పట్టణంలో వారి యొక్క వర్తమానాన్ని విని ఆకర్షించబడి మరి అయ్యగారైతే మరి ఈ సమయానికి తగినట్లుగా వారు వర్తమానం ఇస్తారని చెప్పడం జరిగింది. ఆ రీతిగా మరి నాకు పేరు మాత్రం తెలుసు, రెవరెండ్ ఆశీర్వాదం గారని. మరి అందరికి చెప్తూ ఉన్నప్పుడు, సేవకులకు అందరికి ఫోన్ చేస్తున్నప్పుడు ఆశన్న అన్నారు. మరి ఆశన్న గారు మరి ఏడ్చుతున్నటువంటి తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అందరికీ కూడా మరి మంచి ఆదరణ మాటలు ఆశన్న గారు ఇచ్చినటువంటి ఆ శుభ సందేశాన్ని బట్టి నేను వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మంచిది. ఈ సమయంలో మరి దివ్యమైనటువంటి వర్తమానం నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గిరి రమేష్ గారు మరి చార్చర్ల పరిచయం చేస్తున్నట్టు వారు ప్రార్థన చేస్తారు. వర్తమానం మనం విన్నాం, అది మన ఆత్మీయ జీవితంలో ఫలించి వర్ధిల్లినట్లుగా. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, మరణాన్ని జయించి లేచిన మృత్యుంజయుడా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, మా ప్రియులు, నీ దాసులు ఆశీర్వాదం గారిని మీ పక్షాన నిలబెట్టుకొని మాకు అందించిన శ్రేష్టమైనటువంటి, బలమైనటువంటి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ మాటల ద్వారా మా ఆత్మీయ జీవితంలో ఇంకా మేము బలపడడానికి మీరు చేసిన శ్రేష్టమైనటువంటి సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దాసుని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆయన పరిచర్యను ఇంకా విస్తరింపజేయమని అడుగుతూ ఉన్నాం. ఆ రీతిగానే మా నాయన, మా మధ్య ఉన్నటువంటి మా ప్రియులు ఎవరైనా ఫ్రాంక్లిన్ నాయక్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దాసుని ప్రభా మా మధ్యకు మీరు తీసుకొని వచ్చారు, నీకు స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని ఇంకా బలపరచండి, దీవించండి నాయన. ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి ఏకే బ్రదర్స్ అయ్య గారి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ప్రార్థిస్తూ చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ విన్న వాక్యము మా హృదయాల్లో భద్రపరుచుకొని నీరు కట్టి ఫలించలాగా సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మా ప్రభును ప్రేరక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థిస్తూ నాము తండ్రి,
ఆమేన్. ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకనగా చూస్తే సముద్రము, ఇటు మెడిటేషన్ పార్క్లో ఉండడం చాలా ఆనందకరంగా ఉన్నది. ప్రభుదాస్ గారి యొక్క కార్యక్రమం, ఆయన యొక్క తలంపులు ఎలాగ బిడ్డలు నెరవేర్చారో అనే సత్యాన్ని నేను కళ్ళారా చూసి సంతోషపడుతూ ఉన్నాను. దివ్యమైనటువంటి వర్తమానం వినిన తర్వాత వాక్యానికి వెళ్ళను, కానీ మరొకసారి ఈ బిడ్డలను ప్రభుదాస్ గారి యొక్క కుమారులైనటువంటి పెద్ద, చిన్న, చిట్టి ఆ కోడ్ వర్డ్స్ మీకు చెప్తాను. ఎందుకంటే వారు చాలా కిరణ్ బాబు ఎంతగానో శ్రమపడి దీన్ని కట్టించి అందరికీ యోగ్యమైన రీతిగా ఈ రోజు వాక్యం వింటున్నామంటే అటు చూస్తే చాలా సంతోషదాయకంగా ఉన్నది. ప్రభువైన యేసు మృతుడై తిరిగి లేచినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా ఒక పదం వాడతాను, ఎందుకంటే అయ్యగారు చెప్పిన మాటలను బట్టి చాలా సంతోషపడుతున్నాను. ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఫౌండేషన్ ఫోర్ డార్డైన్ ప్లాన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అనగా ప్రపంచం సృష్టించక ముందే దేవుని సంకల్పం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై లేవాలనే సత్యాన్ని మనం కనులారా వినగలుగుతున్నాం. దేవుని వాక్యంలో మీరు జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపిననే మాటలు మన హృదయంలో ఉన్నాయి. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని గురించి చెప్పేటప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే ఆయన రిజరెక్షన్ ఇస్ ద చీఫ్ పిల్లర్ ఫర్ ది ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ మతానికి పునాది అయినటువంటి స్తంభం, మూల స్తంభం ఏమిటి? క్రీస్తు పునరుద్ధానమే. నేను ఒరిస్సాకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో సూర్య దేవాలయం కనపడింది. ఆ దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏమయ్యా ఒక రంధ్రం ఉన్నది. అక్కడ కారణం ఏమిటంటే మొదటి సూర్యరశ్మి ఆ యొక్క దేవాలయంలో పడాలా అనేటువంటి మాట చెప్పారు. వీళ్ళారా ఈ రోజు కూడా మన యొక్క ఈ మెడిటేషన్ పార్క్లో క్రీస్తు యొక్క విగ్రహాన్ని కూడా, ఆయన పటాన్ని కూడా పెట్టాలని కిరణ్ బాబు చెప్పినప్పుడు చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మొదట సూర్య యొక్క రశ్మి దాని మీద పడాలని నా యొక్క తలంపు కూడా ఉంటున్నది, కోరిక. ఎందుకంటే ప్రియులారా, మన పూర్వీకులు కూడా అనేక మంది హిందూ మతం స్వీకరించిన వారు. మా తల్లి కూడా చెప్పేది, అయ్యా మేమంతా సూర్యునికి పూజించేటువంటి అలవాటు ఉన్నది, మాకు సూర్యునికి పూజించే అలవాటు. ఇక్కడ ఉన్నటువంటి పల్లెపాలెంలో కూడా చాలా మంది సముద్రపు వేటకు వెళ్ళక ముందు సూర్యుడిని ఆరాధిస్తారు. వీళ్ళారా ఒక్కొక్కరికి ఒక్క తలంపులు ఉన్నాయి, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఇక్కడ ప్రజలంతా వినగలుగుతున్నారు ఈ రోజు. ఎందుకంటే క్రీస్తు ప్రభువును మనం కనులారా చూస్తున్నాం ఈ సమయంలో. ఎందుకంటే పునరుద్ధానుడైన క్రీస్తు, ఆయన మృతులలో ఇక మనం వెతకం. ఎందుకంటే ఆయన సజీవుడైన యేసుని ఇంకా మృతుల్లో వెతుకుతాము కాదు, కానీ ఆయన మన హృదయంలో ఉన్నాడని సత్యాన్ని ఆశీర్వాదం గారు చెప్పారు. కొత్త నిబంధనలో 5 అధ్యాయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 5 అధ్యాయాలు ఉన్నాయి, చాలా